రంగారెడ్డి జిల్లా పసుమాములలో యువకుడు సుహాస్ అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 రోజుల క్రితం అదృశ్యమైన సుహాస్ను అతని స్నేహితులే ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేసి ఉండొచ్చు అనే అనుమానాలపై కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. యువతి వ్యవహారం, పాత ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు గల కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత స్నేహితులతో వెళ్లిన సుహాస్ తిరిగి ఇంటికి రాలేదంటూ కుటుంబ సభ్యులు అన్నారు. గ్రామ శివార్లలో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు, తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వేటాడి మరీ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత అనుమానాస్పద స్థితిగా నమోదు చేసుకున్న కేసును దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు హత్య కేసుగా మార్చి విచారణను ముమ్మరం చేశారు.